రవ్వ లడ్డూని మాత్రం చుట్టుకున్న వెంటనే కాకుండా తర్వాత రోజు తింటే చాలా బాగుంటాయండి. ముందుగా ప్యాన్లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు కాస్త వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉన్న నేతిలో 2 గ్లాసుల బొంబాయి రవ్వ వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకొని కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మరి కాస్త నెయ్యి వేడి చేసి అరచిప్ప ఎండు కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 గ్లాసుల బొంబాయి రవ్వకి గ్లాసున్నర పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. కొన్ని యాలకు గింజలు కూడా వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకొని రవ్వ, పంచదార పొడి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త గోరువెచ్చగా ఉన్న కాచిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా తడిముద్దలా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు పక్కనుంచాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ పాలని చక్కగా ఇలా పీల్చేసుకొని ఉంటుందండి. అప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది.